నా పులినా 3 బండ్లలో వచ్చాం తిరుపతి నుంచి. బాగుంది, బాగుందా? ఫస్ట్ టైం కదా రావడం? ఓకే ఓకే, బాగుంటుంది, మంచి వీకెండ్ ప్లేస్ అది. చలి పెడుతుంటే అదే ఆలోచించలే. 2 వీలర్కు ఎంతనా? 30 ఎంట్రన్స్ టికెట్స్ 30 రూపీస్. 2 వీలర్ 30, ఆటో 70, కారు 100, మినీ బస్సు 170, బస్సు లారీ 170. ఓకేనా? పేరైతే ఉంది, ఏనుగుల మల్లమ్మ కొండ అని అంటారు. సో ఏనుగుల మల్లమ్మ కొండ ఎలా వచ్చిందంటే, పూర్వం వచ్చేసి మల్లమ్మకు ఏనుగులు ఆహారం తీసుకొచ్చేవంట. అందుకు ఏనుగుల మల్లమ్మ కొండ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు వచ్చేసి 1817లో డబ్ల్యూఈ అనే ఒక కలెక్టర్ గారు, బ్రిటిష్ వ్యక్తి కలెక్టర్ గారు ఇక్కడ నివసించేవాడు. సో అందుకు ఆర్ట్స్ హిల్స్ అని పేరు 2 విధాలుగా అంటారు. సో ఆ విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యూటిఫుల్ లొకేషన్ ఎట్లా ఉందంటే సూపర్ వ్యూ అయితే ఉంటుంది. సో మనకు మదనపల్లి నుంచి చాలా సమీపం దగ్గర అయితే ఉంటుంది. అంతేకాకుండా నేచర్ లవర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో గైస్, మీరు పార్కులకి ఎంటర్ అవ్వడానికి కొన్ని మీకు నియమ నిబంధనలు అయితే ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సో అడవి శాఖ, మదనపల్లి. ప్లాస్టిక్ మరియు ఇతర పదార్థాలు లోపల ఏం వేయకూడదు. సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా మొత్తం వ్యూ అయితే ఎట్లా ఉంటుంది. నివాస స్థలం మీదే ఉన్నా అమ్మడిగూరు. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? సత్యసాయి. ఓహో, అన్ని కొత్తలో ఏం పేరు నా నీ పేరు? భాస్కర్. ఓకే, థ్యాంక్ యూ నా కోసం. అబ్బో, ఆంధ్రప్రదేశ్ అడవి శాఖ, ఆర్సీ హిల్స్. సాయంకాలం 6:30 వరకు టైమింగ్. మార్నింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేశారు? 7 వరకు. చెమ్మలమడుగు తెలీదా? పొద్దుటూరు తిన్నారు. సో గైస్, మీరు చూస్తున్నది ఇమ్ము. సో ఈ ఇమ్ము కోడి అనేది ఆస్ట్రేలియా ఖండపు ఎగరలేని పక్షి. అడవిలలో జతలుగా గుంపులుగా నివసిస్తున్నాయి. సో ఇది వచ్చేసి మనకు దీన్ని తినే ఆహారం వచ్చేసి గింజలు, ఆకులు, కూరగాయలు. సో ఇది వచ్చేసి దీనికి 10 years జీవిస్తాయి ఓన్లీ. సో చూస్తున్నారు కదా ఇక్కడే ఇది. సో దాని నోరు చూడ ఎంత పెద్దగా ఉంది. సో మనకు దీనిలో వచ్చి 3 పెద్దటి 1 చిన్నది అయితే పెట్టడం అయితే జరిగింది. సో దీని పక్కనే మనకు వచ్చేసి మన జాతీయ పక్షి నెమలి. భారతదేశపు బంగ్లాదేశ్, శ్రీలంకలోని ఆకురాల్చు అడవులు గింజలు ముఖ్య ఆహారము. జీవితానికి 15 నుండి 20 సంవత్సరాలు మాత్రమే నెమలి మనకు బతకడం అయితే జరుగుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా. ఏ నెమలి మాట్లాడు దా. సో చూస్తున్నారు కదా గాయస్, నెమలి వచ్చేసి అక్కడ సో నెమలి వచ్చినప్పుడు విచ్చుకున్నప్పుడైతే ఈ విధంగా ఉంటుంది. సో ఈ బోన్లో వచ్చి మనకి ఏం కనిపించలేదు ఈ బోన్లో. సో ఈ 2 బోన్లు వచ్చేసి మనకు నెమలి కోసమే ఉన్నాయి. సో మనం అలానే ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ ఈ బోన్స్ వచ్చేసి మనకు ప్రతి బోన్లో మనకు ఒక్కొక్క జంతువు అయితే ఉంటుంది. సో దానికి మెన్షన్ చేసి ఉంటారు. సో ఏమేమి తింటాయి, సో దాని యొక్క ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి అనేది మనకు ఇంపార్టెంట్. సో మనకు సైన్స్ కూడా కొద్దిగా ఇంపార్టెంటే. సో ఇక్కడ వచ్చేసి మనకు సో కుందేళ్ళు చూసినారు కదా ఎలా ఉన్నాయో. సో మనకి ఎక్కువ అడవులలో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి. సో ఇవి తినే ఆహారం వచ్చేసి క్యారెట్.
క్యారెట్, క్యాబేజీ అవన్నీ తింటూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, లోపల అయితే ఆకులు అయితే పెట్టడం అయితే జరిగింది. అంతేకాకుండా మనము ఇంకా ముందుకెళ్తే సో పావురాలు వచ్చి చూస్తున్నారు కదా. సో ఈ అరుదైన పావురాలు అంటే మనకు అవైలబుల్లో ఉంటాయి. మనకు అరుదైన పక్షులు కానీ అరుదైన జంతువులు కానీ మనం చూసుకుంటే మంచిగా ఉంటుంది. సో మనకు నెమళ్ళు కూడా ఎక్కువగా మనకు కొండలలో ఫారెస్ట్ ఏరియాలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా నెమళ్ళు కూడా. సో దానికి కుండలు గిండలు ఏర్పడడం చేయడం జరిగింది. సో గాయస్ ఇప్పుడు మీకు వింతైన తాబేలు అయితే చూపిస్తాను, నక్షత్రపు తాబేలు. సో దీని మ్యాటర్ వచ్చేసి మనకు సో ఇవి ఇక్కడ ఎక్కడ నివసిస్తాయి అనేది భారతదేశపు మరియు శ్రీలంక పొడి ప్రాంతాలలో జీవిస్తాయి. సో దీనికి నివసించడానికి పొడి ప్రాంతాలు అయితే కావాలి. సో దీని ఆహారం వచ్చేసి గడ్డి కలుపులు, సో గడ్డి కలుపు మొక్కలు మరియు పువ్వులు వింటి ఆహారము. సో దీని ఆహారము. సో ఇవి ప్రత్యుత్పత్తి అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు. సో దీని జీవిత కాలం వచ్చేసి 30-80 అంటే 380 సంవత్సరాల వరకు జీవిస్తాయి వచ్చేసి. సో కనిపిస్తున్నాయి కదా అక్కడ చిన్నటి. సో అక్కడ ఒకటి వీళ్ళకి ఎదురు చూడండి. సో బోర్డు చూశారు కదా, నక్షత్రపు తాబేలు. సో మనకి ఇలానే వెళ్తే కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒకటి అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో వ్యూ అయితే సూపర్గా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఫ్యామిలీతో విజిట్ చేసిన వాళ్ళు హ్యాపీగా విజిట్ చేయొచ్చు. సో గాయస్ మీరు చూస్తున్న ముసలి అయితే కాదు, ఇది మగర్ ముసలి. సో ఇది వచ్చేసి దీని జీవితకాలం వచ్చేసి 70 సంవత్సరాలు అయితే ఉంటుంది. సో ఇది భారతదేశము, శ్రీలంక, నేపాల్, ఇరాన్ మరియు దేశాలతో ఉంటాయి. ఇవి మంచి నీటి నదులు, చెరువులు, కాలువలు, సరస్సులు మొదలైన వాటిలో నివసిస్తాయి. సాధారణమైన దాంట్లో నివసించవు. సో దీని ప్రత్యేకత అది. ఇవి జలచరములు కానీ గుడ్లు పెట్టే సమయంలో బయటికే మాత్రం వస్తాయి. సో అక్కడైతే పడుకుంది కదా, సో అక్కడే ముసలి. సో వ్యూ అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఫొటోస్ వీడియోస్. సో గాయస్ చూస్తున్నారు కదా మనకు ఆర్చిన్స్లో ఫారెస్ట్లోకి మనం ఎంటర్ అవ్వగానే మనకు మానస సరోవరం బోటింగ్ సిస్టమ్ అయితే ఉంది. సూపర్గా అయితే ఉంది. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఎట్లా ఉందనేది ఫొటోస్ కానీ చుట్టూ మాత్రం ఎంజాయ్ చేసి మధ్యలో వాటర్ మనకు 100 మీటర్స్ అయితే ఉంటుంది మనకు సిస్టము. సో సూపర్గా అయితే ఉంది. సో దీని యొక్క 100 రూపీస్ ఛార్జెస్ చేస్తున్నారు. సూపర్గా అయితే ఉంది. సో చూస్తున్నారు ట్రెక్కింగ్ మనమే తొక్కుకుంటూ వెళ్ళాలి. సో గాయ్స్ మీరు ఇట్లా వచ్చినప్పుడు మాత్రము ఇలాంటివి మాత్రం మిస్ కావకండి. ఎన్నెన్నో బయట ఉంటాయి కానీ ఇలాంటివి మాత్రం ఇక్కడే ఉంటాయి. సో ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు, ఫ్యామిలీతో వచ్చినప్పుడు, సో ఎవరితో వచ్చినప్పుడు కానీ ఇలాంటి మాత్రం ఖచ్చితంగా టచ్ అయితే చేయండి. సో నాకైతే సూపర్గా ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఏపీ టూరిజం డెవలప్మెంట్ 24 April 2004. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మనకు ఇన్ హౌస్ 200, చిల్డ్రన్స్ 10 years 100. సో గాయ్స్ ఇప్పుడు మీకు చూపించే పెద్ద విచిత్రమైన లొకేషన్ అయితే చూడండి చూసేస్తున్నారు. ఏమీ లేవు, అంతా డొల్లా. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పిల్లోడైనా చిన్న పిల్లోడ చూపారా అని అడుగుతూ ఉంటారు సబ్స్క్రైబర్లు అయితే. సో చిన్నపిల్లల కోసం అయితే మనకు జారే బండలు, ఉయ్యాలలు అయితే చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనం పెట్టే 20 రూపీస్ కోసం చాలా చిల్ల కావచ్చు. సో చిన్నపిల్లలకు వచ్చి ఇది అడ్వెంచరు. సో అక్కడ ఉన్నాయి కదా జారే బండలు, సో మనకు ఉయ్యాలలు. ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే మెన్షన్ అయితే జరిగింది. 6 సంవత్సరాల పిల్లలకు మాత్రమే. సో గైస్ ఇక్కడ మరొక జోన్ అయితే ఉంది. సో అక్కడ ఉన్నది
6 ఇయర్స్ మరి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళకు. ఇది వచ్చేసి మనకు 10 ఇయర్స్ సంవత్సరాల పిల్లల లోపు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ శాఖ ఆర్సీల్స్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అంటే చిన్నపిల్లల యొక్క గ్రౌండ్ అని అర్థం. ఈరోజు హార్ట్స్ హిల్స్కి వచ్చాము. ఇక్కడ టికెట్ 20 రూపాయలు. కొండలు అన్నీ బాగా చూసాము, బాగా మంచు పడుతుందంతా. అలాగే ఇప్పుడు జూలోకి వచ్చాము. స్టార్టింగ్ ఎంట్రీ టికెట్ 20 రూపాయలు తీసుకున్నారు మనిషికి. స్టూడెంట్స్ కాబట్టి కొద్దిగా డిస్కౌంట్లో వేసినాం, మేమే వేపించినాం మేమే. ఇక్కడ బాగా మంచి మంచి పక్షులు, చెట్లు, వాతావరణం, ఫోటోలు దిగడానికి మంచిగా ఉంది. అయితే మంచి మంచి స్పాట్ అదే. ఇక్కడ ఉన్న ప్లేసెస్కి చాలా ఫేవరెట్ ప్లేస్ ఏమంటే జూ. మనం ఇక్కడ జూలో వచ్చినాం కాబట్టి ఇక్కడ నెమలిలు కానీ, కుందేళ్ళు కానీ, ప్రతి ఒక్క జంతువులు మనం ఇక్కడ చూస్తున్నాము. అది ఇక్కడ హార్సెస్లో. సో ఫ్యామిలీతో రావచ్చు. మీ ఫ్రెండ్స్తో పాటు మీరు అందరూ వచ్చేసండి ఇక్కడికి హార్సెస్కి. ఎప్పుడన్నా వీకెండ్ కానీ, హాలిడేస్లో కానీ. చాలా అద్భుతమైన ప్లేస్ ఇక్కడ. అంటే పొద్దున పూట ఒకసారి 5:30, 6 లోపల వచ్చేస్తే మీరు చాలా ఒక మంచి వ్యూ చూస్తారు, కొండల్లో బాగా చూస్తారు. సో మనకి ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఫీ వచ్చేసి 20 రూపీసే కేవలం ఒక్కొక్క స్టూడెంట్కి. సో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ పార్ట్నర్ కానీ వాళ్ళందరూ కలిసి వచ్చేసేయండి. సో మేము ఎంబీ కాలేజ్ నుంచి వచ్చినాము కాబట్టి మేమంతా ఒక ఎంబీ కాలేజ్ నుంచి వచ్చినాము. మేము ఒక బైక్స్ మీద వచ్చినాము. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మన ప్రసాద్ పార్టీ అన్నకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఎట్లా ఉందో చిన్నపిల్లలకు సంబంధించినది. సో మొత్తం ఇక్కడ మనకు ఒకటి సరస్సు కానీ, సో కొన్ని ప్లేసెస్ అయితే చూపించాను. సో వీడియో ఇంతవరకు ముగిస్తున్నాను. సో మన వ్యూ ఎట్లా నచ్చిందో మీకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.